ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందని, నోటిఫికేషన్ త్వరలో రాబోతుందనే విషయాన్నే కంప్లీట్‌గా మర్చిపోయారు. ఈ వీడియో ఎవరి కోసం అంటే గ్రూప్ 2 కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, గ్రూప్ 2 కోసం ఒక 2, 3 వారాలు సీరియస్‌గా చదివేసి ఇప్పుడు ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. నిజం చెప్తున్నాను. 80% 75-80% స్టూడెంట్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందనే సంగతి మర్చిపోయారు. మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. ఏవో ఫంక్షన్‌లని, పండగలని, సినిమాలని, షికారులని చెప్పేసి టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. ఇది నేను ఒక 10-15 స్టూడెంట్స్‌తో మాట్లాడిన తరువాత నాకనిపించి మీకు చెప్పాలనిపించి చేస్తున్నాను. ఎందుకంటే మరలా మీకు మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ 15వ తారీఖున మనకి నోటిఫికేషన్ వస్తుంది చూసారా? 750 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలని. అప్పుడు మరలా మీకు మంచి మోటివేషన్ వస్తది. బుక్స్ తీసి చదవాలని చెప్పేసి మీలో కసి జనరేట్ అవుద్ది. కానీ అప్పటికే ప్రిలిమ్స్‌కి, ఎగ్జామ్‌కి కేవలం 60-70 డేస్ ఉండొచ్చు మహా అయితే. అప్పుడు నువ్వు కేవలం రివిజనే చేయాలి. ఇప్పుడు నువ్వేదైతే చదువుతావో, ఓకేనా? ఇప్పుడు నువ్వేదైతే చదువుతావో అది అప్పుడు రివిజన్ చేస్తేనే ప్రిలిమ్స్‌లో నీకు మంచి మార్క్స్ వస్తాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావు. ఇప్పుడున్న కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో మనం ప్రిలిమ్స్ అట్‌లీస్ట్ క్వాలిఫై అవ్వాలన్నా ఇప్పటి నుంచే చదువు. అసలు నువ్వు ప్రిపరేషను ఎందుకు మొదలుపెట్టావో ఒకసారి గుర్తెచ్చుకో. మీ ఇంట్లో పరిస్థితులు గుర్తెచ్చుకో. నువ్వు ఏ మోటివ్‌తో ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకొచ్చావో అది గుర్తుపెట్టుకో. అవన్నీ గూడా మర్చిపోయాము. అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందనే చాలామంది స్టూడెంట్స్ మర్చిపోయారు. కానీ 10-15% స్టూడెంట్స్ సీరియస్‌గా ఇప్పటికి గూడా చదువుతున్నారు. మన యాప్‌లో ఒక మెటీరియల్ అప్‌లోడ్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఒక ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతారు. మెటీరియల్ బావుందని ఇమ్మీడియేట్‌గా మెసేజ్ చేస్తారు. అంటే సీరియస్ స్టూడెంట్స్ 10-15% ఉన్నారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా చదవాలి. అందులో మన కోర్సు ప్రిలిమ్స్ కోర్స్ కానీ, మెయిన్స్ కోర్స్ కానీ తీసుకున్న వాళ్ళైతే మాత్రం ప్రతిరోజు గూడా టైం వేస్ట్ చేయకండి. మేము పెట్టినటువంటి వీడియోస్ ప్రతిరోజు చూడండి. ఒకవేళ మీరది కంప్లీట్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ మరొకసారి చెక్ చేయండి. ఓకే? ఎందుకంటే సెప్టెంబర్ 15కి మనకి ఎక్కువ రోజులు లేదు. మేము ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ కల్లా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి జూన్ థర్డ్ వీక్‌లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం ప్రిలిమ్స్‌కి సంబంధించి. ఇదిగోండి మన ప్రిలిమ్స్ కోర్సు, టెస్ట్ సిరీసు, అదేవిధంగా మెయిన్స్. నాకెక్కడ బాధ అనిపించిందంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్ చాలామంది రాశారు. దాదాపు 400+ స్టూడెంట్స్ రాసినట్లున్నారు. టెస్ట్ నంబర్ 2 కొంచెం తగ్గారు. 3కి పూర్తిగా గూడా అసలు చాలా తక్కువ మంది రాశారు. అంటే మీరు టెస్ట్‌కి మనీ పే చేసి, ఎగ్జామ్ చదువుతామని జెప్పేసి వచ్చేసి, ఎందుకు ప్రిపరేషన్‌ని మీరు వెనక పెడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి ఒక మెంటార్‌గా, మిమ్మల్ని గైడ్ చేసే పర్సన్‌గా, మీ ఇంట్లో మీ బ్రదర్‌గా చెప్తాను. ప్రిపరేషను ఎవరైనా సరే మర్చిపోతే, అంటే నేను ప్రిపేర్ అవుతున్నానన్న సంగతే నువ్వు మర్చిపోతే మరలా బుక్స్ తీయు. నీకు ఒక ఇదేంటంటే గుర్తు చేస్తున్నాను ఈ వీడియోతో. ఇలాంటి వీడియోస్ మరీ నేను చేస్తాను. ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ఎలాగుందా అని చెప్పి మిమ్మల్ని క్వెషన్ చేస్తాను. నేను చెప్పినటువంటి అంశం నిజమా కాదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో చెప్పండి. ఆ 10-15%లో ఉన్నారా? 80%లో ఉన్నారా? అనేది మీరే పెట్టండి. ఇది మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోర్సు. ఇందులో గాని మీరు చూసినట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అజ్జో అకాడమీ అనే యాప్ డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది పెట్టాను. ఇదండి ఇప్పటికొచ్చి మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఇవే కాదు, మరలా ఇంకా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే? ఎందుకంటే ఇవన్నీ మన లేటెస్ట్ వీడియోస్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్ అమ్మా. హిస్టరీ ఇప్పటికొచ్చి మనం కంప్లీట్ చేసినటువంటి టాపిక్స్ ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. మన స్టూడెంట్స్ కూడా చూడండి. ఇందులో మీరు ఎన్ని కంప్లీట్ చేశారనేది మీకు మీరే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ పెట్టుకోండి. ఇండస్ వ్యాలీ అయిపోయింది. వేదిక్ సివిలైజేషన్ అయిపోయింది. జైనిజం అయింది. బుద్ధిజం అయింది. మహాజనపదాస్, మగధ ఈ 2 పక్కన పెట్టండి. ఫారెన్ ఇన్వెన్షన్స్, మౌర్యన్ ఎంపైర్ వరకు కూడా అయింది. మౌర్యన్ ఎంపైర్‌లో రిమైనింగ్ టాపిక్స్ సార్ ఈరోజు చెప్తామన్నారు. వీటితో పాటు జాగ్రఫీ చూద్దామమ్మా. అంటే మనం ఎక్కడ ఉన్నామో ప్రిపరేషన్‌లో ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి జాగ్రఫీ కూడా చూద్దాం. సార్ వరల్డ్ జాగ్రఫీ కూడా స్టార్ట్ చేశారు. ఇండియన్ జాగ్రఫీతో పాటు మనకి సార్ సోలార్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేశారు. ఆ పీడిఎఫ్ కూడా పెట్టాము. తెలుగు మీడియం పీడిఎఫే పెట్టాము. ఈరోజు నైట్‌కి ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా సోలార్ సిస్టమ్ ఈ 2 ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా?
ఇదేనమ్మ జాగ్రఫీ ఇప్పటికొచ్చి మనం అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు చూపిస్తాం. ఇండియన్ జాగ్రఫీ మనం ఆల్మోస్ట్ 38 వీడియోస్ అప్లోడ్ చేసాం. వరల్డ్ జాగ్రఫీ ఒకసారి చెక్ చేద్దామమ్మా. వరల్డ్ జాగ్రఫీలో లాటిట్యూడ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఈక్వినాక్స్ అండ్ సోలిస్టేస్, లాంగిట్యూడ్స్, సోలార్ సిస్టమ్, పెరిహీలియన్ అండ్ ఎపిహీలియన్ ఈ టాపిక్స్ మనం కంప్లీట్ చేసాము. ఇందులో మీరు ఎంతమంది ఈ వీడియోస్ అన్ని ఫుల్ ఫెజ్డ్గా చూశారు? ఓకే. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి వస్తే మనం చూడండి, ఇండియా లొకేషన్ అండ్ అదేవిధంగా సైజ్, బౌండరీస్ ఆఫ్ ఇండియా, ఇండియా అండ్ స్టేట్స్, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియా క్లైమేట్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సాయిల్స్, ట్రాన్స్పోర్ట్లో మరొక 2 వీడియోస్ ఉన్నాయి. అది చెప్పిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరేనా? ఒక నిమిషం ఇదిగోండి. ఫిజియోగ్రఫీలో మేము ఎన్ని వీడియోస్ పెట్టాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. హిమాలయకి సంబంధించి ఓన్లీ హిమాలయకి సంబంధించి మనం దాదాపు 5 వీడియోస్ పెట్టాం. నదరన్ ప్లెయిన్స్, ప్లాట్యూస్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, నీలగిరి మౌంటైన్స్, అండమాన్, లక్షద్వీప్ అండ్ థార్ డిజర్ట్ ఇవన్నీ కూడా పెట్టాం. అయితే తెలుగు మీడియం పీడిఎఫ్ పెట్టాము. ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ కూడా ఈరోజు నైట్ కల్లా నేను అప్లోడ్ చేస్తానమ్మా స్టూడెంట్స్. ఓకే. అదేవిధంగా సోలార్ సిస్టమ్ కూడా ఇంకేదైతే పీడిఎఫ్స్ మేము పెట్టాల్సి ఉందో అవి కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి చెప్తున్నానమ్మా, మన ట్రాన్స్పోర్ట్లో మరొక 2 వీడియోలు ఉన్నాయి. అవి అవగానే అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. జాగ్రఫీ సార్ కూడా ప్రజెంట్ సార్కి కూడా చెప్పాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేద్దాం సార్ అని చెప్పేసి. హిస్టరీ నేను కూడా మన కరెంట్ అఫైర్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా జూన్ 3rd వీక్ కల్లా మనం కంప్లీట్ చేద్దాం. సరే, ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్ రిమైనింగ్ అన్నీ కూడా కవర్ చేద్దాం. సొసైటీకి సంబంధించి మనకి సార్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు అతను, అవి కూడా చెప్పాను. మొదటి 2 వీడియోలు కూడా హరిగా చెప్పడం జరిగింది. ఇక మీద చాలా నీట్గా సిలబస్ ప్రకారంగా సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది మన మెటీరియల్ అమ్మా. చూడండి, మన ఫిజియోగ్రఫీ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మన మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ మెటీరియల్ పెట్టాం కదండి, సార్ ఏదైతే చెప్పారో అంతా కూడా మెటీరియల్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యూనిట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ మేము ఫోకస్ పెడుతూ ఉంటాం. అంటే ప్రతి యూనిట్కి కూడా సంథింగ్ ఎక్స్ట్రాగా ఇవ్వాలి స్టూడెంట్కి అని చెప్పేసి, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా కాదు, యూనిట్కి కూడా మా ఎఫర్ట్స్ అనేది పెంచుతున్నాం. ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా మా ఎఫర్ట్స్ పెంచుతూనే ఉంటాం తప్పించి తగ్గడం అనేది జరగదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి.